కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతనం మొదలైందని అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమంపై నిర్వహించిన సన్నాహక సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి అవన్నీ చేయలేక కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ నెల 29న జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పిలుపు మేరకు దీక్షా దివస్ నిర్వహించుకోబోతున్నాం. దానికి సన్నాహక సమావేశాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి. నన్ను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ చేశారు. నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు గండ్ర వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి మేము ఎనలేని కృషి చేశాం. కేసీఆర్ గారి దీక్ష ఫలితం తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితం ఏర్పడ్డ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇది. ఈరోజు ఈ జిల్లా మనుగడే ప్రశ్నార్థకమైపోతున్న తరుణంలో భావి తరాలకు దీక్ష యొక్క గొప్పతనాన్ని, దీక్ష సాధించిన ఫలితాలు, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెరిగిన ఆత్మగౌరవం, వారికి జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని రాబోయే తరాలకు చాటి చెప్పే విధంగా రేపు దీక్షా దివస్ నిర్వహించుకోబోతున్నాం. ప్రతి జిల్లాలో 2000 మంది తగ్గకుండా తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పూలమాల వేయటం, అమరవీరులను స్మరించుకోవటం. అలాగే ఈ జిల్లాకు ప్రత్యేకత ఉంది. జయశంకర్ సార్ పేరు మీద కేసీఆర్ గారి గురువైన కేసీఆర్ గారికి ఊతమిచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి జయశంకర్ సార్ జిల్లా కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా నిర్వహించుకోవాలి కార్యక్రమం అని చెప్పి అనుకున్నాం. ఈరోజు అనేక మాయమాటలు చెప్పి దళిత గిరిజన పేదలకు వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాన్ని కూడా కార్యకర్తలకు చెప్పడం ద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను గెలిపించుకోవడమే లక్ష్యంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఎప్పుడైనా ప్రభుత్వం మీద 2-3 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది, కానీ నిన్నటి మానకోట సభ విజయవంతం, కానీ ఇవాళ మా సభలకు వస్తున్న ప్రజల తీరును చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టు కనిపిస్తూ ఉంది. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి అవన్నీ చేయలేక కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకున్న వారి మాటలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఉద్యమకారి తండ్రి వయసు ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మాట్లాడే, ఒక ముఖ్యమంత్రిగా నీ ప్రవర్తన లేదు, నీ పనితీరు లేదు, దీన్ని మానుకోమని చెప్పి గట్టిగా చెప్పడం ద్వారా ఇవన్నీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవాలనేది మా ఆలోచన. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ గారే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దీక్షా దివస్ విజయవంతం చేయండి. దీని ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకునే విధంగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి చరిత్ర గుర్తుంచుకోవాలి, నేటి తరానికి కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పం. దానిలో భాగంగానే రేపు దీక్షా దివాస్ కార్యక్రమం తీసుకున్నాం. మా శ్రేణులు ఒక సంవత్సర విరామం తర్వాత ఒక పిలుపు ఇవ్వగానే ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చింది అంటే అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. అనేక ఆశలు కల్పించి మేము వస్తే అద్భుతాలు సృష్టిద్దామని చెప్పినటువంటి ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నది. ఎక్కడ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో తిరగలేని స్థాయికి వచ్చింది. ఈరోజు మంత్రులు మాటలతో కాలయాపన, శాసనసభ్యులకు పూర్తి అహంకారపూరితంగా వ్యవహరించే తీరులు, ఎన్నికల హామీలు అమలు చేసే చిత్తశుద్ధి లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా ప్రజా తీర్పులో బీఆర్ఎస్ పక్షాన ఉంటారు. ఖచ్చితంగా మేము మా యొక్క బాధ్యతను నిర్వర్తిస్తాం. మా బాధ్యత ఏంటి? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. పోరాటాలు చేస్తే సంఘీభావం కూడా చేయకుండానే
మా మాజీ శాసనసభ్యుడిని అన్యాయంగా జైల్లో పెట్టింది. జైల్లో పెడితే తాత్కాలికమైన ఆనందం ముందుంటారు మీరు, కానీ శాశ్వతంగా మిమ్మల్ని ప్రజలు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఏ స్థితి అవుతుందో అంతకంటే ఘోరాతి ఘోరమైన స్థితిని ఈ రాష్ట్రంలో ఎదుర్కోబోతుంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, రేపు జరగబోయేటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుంది, ద్వితీయ స్థానంలో వేరే పార్టీ ఉంటుంది, తృతీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది తెలియజేస్తున్నాం.